హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ సింపుల్ వైబ్ ఛానల్. నా ఛానల్ మీరు మొదటిసారి చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ మధ్య లైక్స్ చాలామంది తగ్గించేస్తున్నారు. ప్లీజ్ లైక్స్ పెంచండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. ఐ వాంట్ యూ పార్ట్ 61. మరి ఇక్కడ నువ్వు నీ సంతోషం సుఖాన్ని చూసుకుంటే అక్కడ నన్ను ఎవరు సుఖపడతారే? పెళ్ళంగా నీ పనులు మర్చిపోయి వచ్చేస్తే ఎలా? పద్ధతులు నీకు చాలా నేర్పించాలి ఆద్య అన్నాడు రణధీర్ ఆమెపై ఒరుగుతుంటే. రణధీర్ అంటే ఉన్న భయం వల్ల ఆటోమేటిక్గా ఆమె కంట్లో కన్నీళ్లు వచ్చేస్తున్నాయి. ఈ రణధీర్ నందన్ దేనిని అంత ఈజీగా ఇష్టపడడు. బై బర్త్ నిన్ను మొదటిసారి నీ మీద మనసు పడ్డాను. ప్రేమించానంటే లేదు, కానీ అనుభవించి పెళ్ళైతే చేసుకున్నాను కదా నిన్ను. ఇంకేంటి నీకు హా అని అడుగుతూ, మరి నీకు నేను రోజు ఆ సుఖాన్ని ఇచ్చాను కదా, అలాంటి సుఖాన్ని ఇస్తుంటే నాకు ద్రోహం చేసి ఎలా పారిపోవాలనిపించింది నీకు అంటూ ఆద్య మణికట్టు పట్టుకొని గట్టిగా ప్రెస్ చేస్తున్నాడు రణధీర్. ఇంకా ఆమె పెదాలని అందుకోవాలని తెగ ట్రై చేస్తున్నాడు రణధీర్. ఆద్య పరిస్థితి గమనించుకోనివ్వకుండా ఒక్కసారిగా ఆద్య తన బలానంతా చేతిలోకి తెచ్చుకుని వెనక్కి నెట్టింది రణధీర్ని. ఇదైతే ఊహించలేదు ఆద్య తనని వెనక్కి నెట్టేయగలదని. పర్లేదు, నా స్ట్రెంత్కి కూడా నువ్వు బాగానే సరిపోతావు అన్నాడు రణధీర్ వెకిలిగా నవ్వుతూ. ఇదే కసి బెడ్ మీద కూడా చూపించు నాకు. నన్ను బాగా సాటిస్ఫై చేయి, హ్యాపీగా ఫీల్ అవుతాను. అయినా మొగుడిని సుఖపడితే పెళ్ళానికి అంతకు మించి హ్యాపీనెస్ ఇంకేముంటుంది చెప్పు అని అన్నాడు రణధీర్ ఆద్యతో. అయినా నాకోటి తెలియక అడుగుతాను, చెప్పవే. సరే, ఇప్పుడు నువ్వు ఇప్పటికిప్పుడు పారిపోయిన దానివి ఒంటరిగా ఉన్నావంటే లేదు, వెళ్ళి వాడితో కులుగుతున్నావా నువ్వు అని వెటకారంగా అడిగాడు రణధీర్. పోనీ నువ్వు చెప్పు, నాకు లేవా ఆస్తి అంతస్తు? నాకేమేమి ఉన్నాయో వాడికి కూడా అవే ఉన్నాయి కదా. అంటే అన్నీ నీదే అనుకో, కానీ పెళ్ళానివి అన్నీ మొగుడివే కదా. అయినా వాడికి నువ్వు అంతే పర్లేదు. వాడికి కూడా బాగానే లవ్ ఉన్నట్టుంది నువ్వంటే. చూడు, రోడ్ల మీద ఎలా పిచ్చి పట్టినట్టు దిక్కులు చేస్తున్నాడు నీకోసం అంటూ మొబైల్ నుంచి లైవ్ వచ్చేస్తుంటే చూపించాడు ఆద్యకి రణధీర్. కానీ ఈ పాటికే అక్కడ మనుషుల్ని మేనేజ్ చేసి వస్తున్న సంగతి రణధీర్కి తెలీదు. రుద్ర సార్ అని పెదవులు చిన్నగా కదిలిస్తుంటే మొబైల్ నుంచి కనిపిస్తున్న రుద్ర రూపాన్ని టచ్ చేస్తున్నకి ట్రై చేస్తుంది ఆద్య. తన ఫోన్ని వెనక్కి తీసుకున్నారని రణధీర్, ఏయ్, ఈ ఏడుపులన్నీ నాకు అనవసరం. నాకు నీతో పాటు నీ వెనుకున్న ఆస్తి అంతస్తు అన్నీ కావాలి. అలాగే నువ్వు కూడా. ఇంకా నిన్ను నువ్వు ఉన్నంతకాలం మహారాణిలాగానే చూసుకున్నా కదా. అక్కడ ఉన్నంతకాలం జస్ట్ ఉన్న మొగుడికి వండి పెట్టడం కూడా తప్ప, లేదు వండి పెట్టడం కూడా రాదా నీకు? అయినా నిన్ను చూసుకున్నాను బాగానే, అది కూడా నాకు వచ్చినట్టు. ఆ ఒక్క విషయంలో తప్పిస్తే అంటే జస్ట్ నీ ఫ్రీడమ్ లాక్కున్నా అంతే కదా. దానికే ఇల్లు వదిలి ఇలా అలిగి వచ్చేస్తారా? జస్ట్ నేనేమన్నాను? నువ్వు ఏడ్చినా నవ్వినా నా వల్లే అవ్వాలి అన్నాను. ఎందుకు? మొగుడిగా అది నా రైట్ కాబట్టి. నీ పక్కన ఎవరు నిలబడినా వాళ్ళతో నువ్వు నవ్వుతూ ఉంటుంటే నేను సైలెంట్గా ఎలా ఊరుకుంటాను? అసలు అలా ఎలా ఊరుకుంటాను అనుకుంటున్నావు చెప్పు నువ్వు? నాకు తెలియక అడుగుతాను. అయినా నిన్ను ఇంత ఎఫర్ట్స్ పెట్టి పెళ్లి చేసుకుంటే ఏం చేసావే? నేను నా పనిలో ఉంటే నువ్వు చక్కగా ఇంటి నుంచి బయటపడితే నిన్ను వదిలేస్తారని అనుకుంటున్నావా? అక్కడితో నిన్ను వదిలేస్తాను అని అసలు ఎలా ఊహించుకున్నావు? నా గురించి అంతా తెలుసు కూడా అంత ఏమరపట్టుగా ఎలా ఉన్నావు ఆద్య నువ్వు? నెవ్వర్. వాడిని వదలను, అలాగే నిన్ను కూడా వదలను. నిన్ను ముట్టుకున్నవన్నీ ముక్కలు ముక్కలుగా చేసి నరికి మరీ చంపుతా. నీ కోటకి ఎప్పటికీ నేనే రాజుగా ఉంటాను కూడా. ఇంకెవరు తీసుకొచ్చి మధ్యలో చేస్తానంటే నిన్ను వాడిని ఇద్దరిని నేనే చంపుతాను. నీ మనసులో ఎవరున్నా సరే నీ ఒంటి మీద నా చెయ్యి మాత్రమే ఉండాలి, నాదే ఉండి తీరాలి. కాదు లేదు అంటే తెలుసు కదా నీకు అంటూ కసిగా రణధీర్ అంటుంటే, ఇంకా నిన్ను ఎలాగైనా అనుభవించే తీరుతాను. నీ ఇష్టంతో నాకు సంబంధం లేదు. నువ్వు నాకు బందీ అయ్యేంత వరకు నీ చుట్టూ ఉన్న వాళ్ళని కూడా నీకు కాకుండా చేస్తాను. అయినా మొగుడిని నేను ఉండంగానే వాడికి నీ మురిపాలు అందించి వాడితో పక్క పంచుకుని సుఖపడదామని ఎలా అనుకుంటున్నావే? అదే జరిగితే నాలో ఉన్న రాక్షసుడిని చూస్తావు నువ్వు.
ఈసారి నీకున్న బంపర్ ఆఫర్ ఏంటో తెలుసా? నీ మనసులో ఉన్నవాడిని, నీ కడుపులో పుట్టిన దాన్ని అందరినీ చంపేస్తాను. కాస్త కూడా వెనకాడను నేను. నా గురించి నీకు బాగా తెలుసు ఆద్య. పనిమాల నీకు నేనేం చెప్పనవసరం లేదు. ఇది కూడా బాగా గుర్తుపెట్టుకో. నా సొంతం అనుకున్నది నాకు మాత్రమే సొంతం. ఇంకొకరికి అది సొంతమైందని తెలిస్తే చెప్పాను కదా, నేను అసలే సైకో నా కొడుకునని. నేనేం చేస్తానో నీకు స్పెషల్గా చెప్పనవసరం లేదు కదా అసలే అన్నాడు రణ్ధీర్ ఆమెతో కఠినంగా మాట్లాడుతూ. సో ఇంకోసారి నా కళ్ళు కప్పి వాడితో మాట్లాడాలి, కలవాలి అనే టైప్ ఆఫ్ ఆలోచనలు చేసావా? ఆహా కాదు. అలాంటి డేర్ చేసావో నీ అనుకున్న అన్ని బంధాలని నీకు కాకుండా చేస్తా. ఆ నెక్స్ట్ మినిట్ నువ్వు వాడికి దగ్గరైతే నాలో ఉన్న రాక్షసుడు క్షణాల్లో బయటికి వస్తాడు ఆద్య. గుర్తుపెట్టుకో. అచ్చం కొన్ని ఇయర్స్ బ్యాక్ కిందట ఏదైతే జరిగిందో అదే మళ్ళీ ఇప్పుడు రిపీట్ అవుతుంది అని సీరియస్గా అన్నాడు రణ్ధీర్ నందన్ ఆద్యతో. నీ కోసం, నీ ఆస్తి కోసం, నీ అందం కోసం, ఇంకా నా పగ కోసం అచ్చం నీ బాబుని చంపినట్టే ఇప్పుడు అందరినీ వరుసపెట్టి మరీ చంపుతా. ఇన్ఫ్యాక్ట్ మన కూతురిని కూడా. నాకు అలాంటి సొంత అనే ఎలిమెంట్ కూడా లేదు. ఇన్ఫ్యాక్ట్ నేను చూశాక అప్పటికన్నా ఇప్పుడు మరింత సెక్సీగా కూడా ఉన్నావు. ఇక నేను ఇలా చూస్తూ ఉండడం నా వల్ల కాదు. కానీ ఈరోజు రాత్రికి మళ్ళీ మన శోభనం మనం మహల్కి వెళ్ళాక నీకోసం గ్రాండ్గా బెడ్ని ఫ్లవర్స్తో డెకరేషన్ చేసి రెడీగా ఉంటుంది. ఓకేనా? నువ్వు చేయాల్సిన పని ఒక్కటే, వచ్చి నా ఒళ్ళోకి వచ్చి వాలడమే. దట్స్ ఇట్ అని సింపుల్గా చెప్తున్నారు. అందరినీ చంపాలని చూసింది ఆద్య. అండ్ నీ మనసుని నువ్వు ప్రేమించిన వాడి మీద చంపుకుంటుందో లేక వాడి ప్రాణాన్ని తీస్తుందో నీ ఇష్టం. అండ్ నాదో ఇష్టం ఉన్నా కష్టం ఉన్నా బ్రతికే ఉండాల్సిందే నువ్వు. అప్పటి వరకు ఆద్య గొంతు రణ్ధీర్ చేతులను నలిగిపోతుంటే వెనక్కి నెట్టాడు రణ్ధీర్ ఆద్యాని. వెళ్ళి డోర్కి కొట్టుకుంది ఆద్య. నొప్పికి చిన్నగా మూలిగింది. కానీ క్షణాల్లో సర్దుకుంది ఆమె. ఇక ఆమె దుఃఖం ఆపుకోలేక 2 చేతులు నోటికి అడ్డు పెట్టుకుని ఏడుపు బయటికి రాకుండా వెక్కి వెక్కి ఏడుస్తుంది ఆద్య. రణ్ధీర్ మాటలు వింటుంటే తనకసలు ఎక్కడా లేని భయం వచ్చేస్తుంటే, ఇంకో పక్క రుద్ర తనకి ఎక్కడ దూరం అయిపోతాడో అన్నట్టు మనసులోనే భయపడుతుంది ఆద్య. ఆమె ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అన్నీ రణ్ధీర్ గమనిస్తూనే ఉన్నాడు. ఆమె భయాన్ని రణ్ధీర్ ఇంకాస్త పెంచేలా, అవునే, నేను కట్టిన తాళి ఉంచావా తీసేసావా? అవసరం లేదంటూ అంటూ ఆద్య మెడలో చేతులు పెట్టి రణ్ధీర్ తెగ వెతికేస్తుంటే అసలు తన మెడలో ఉన్న తాళిని ముట్టుకొనివ్వకుండా ఇంకాస్త వెనక్కి జరిగి డోర్కి అతుక్కుపోయింది ఆద్య భయంగా. రణ్ధీర్ చూస్తుంటే క్షణాల్లో భయం వేస్తుంది కూడా. ఏంటే, నా మీద నీకు లవ్ ఉందా నీకు? నేనేం చేస్తానని అంతగా దాన్ని దాచేసుకున్నావు అన్నాడు ఓ పక్క రణ్ధీర్ ఆద్య బిహేవియర్కి ఆశ్చర్యపోతూనే. అనుమానంగా ఆద్య మెడలో ఉన్న తాళని తన హ్యాండ్స్లో పట్టుకునేలోపు ఓ పెద్ద కుదుపు వచ్చి సడన్గా ఆగింది కార్. అనుకునే దానికి ఇద్దరు ముందుకు తూలారు. అదే కార్ బ్యానెట్ మీద తాపీగా కూర్చుని సిగరెట్ తాగుతున్నాడు రుద్ర. స్టైల్గా స్మోక్ని రౌండ్స్ చేస్తూ ఆద్యకి స్మైల్ చేస్తూ కనిపించాడు అతను. రుద్ర సార్ అంది ఆద్య అంత భయంలోనూ. ఆమె పెదాలపైన చిరునవ్వు వచ్చేస్తుంటే పక్కనే ఉన్న రణ్ధీర్ ఇరిటేట్ అయిపోతూ ఆద్య చెంప మీద గట్టిగా కొట్టేసరికి ఆమె చెంప ఎర్రగా కందిపోయింది. ఇటు రణ్ధీర్ కారు ఫ్రంట్ సైడ్ మిర్రర్ బ్రేక్ అవుతూ బ్యాక్ సైడ్ రణ్ధీర్ షోల్డర్ ఎడ్జ్ టచ్ అవుతూ వెళ్ళేసరికి ఆద్య చెంప మీద ఉన్న హ్యాండ్ని వెనక్కి తీసుకున్నాడు రణ్ధీర్ నొప్పికి అల్లాడిపోతూ. కానీ ఇటు రుద్ర అదే కారు మీద స్టిల్ అదే స్టైల్లో కూర్చున్నాడు. ఒక కాలు మడిచి ఇంకొక కాలుని ఫ్రీగా వదిలేశాడు కార్ బ్యానెట్ మీద అతను. కేర్లెస్ లుక్తో హ్యాండ్లో ఉన్న గన్తోనే తన హెయిర్ సెట్ చేసుకుంటూ చూస్తున్నాడు రుద్ర ఆద్యాని. నొప్పికి ఒక్క క్షణం మాత్రమే కళ్ళు మూసుకుని తెరిచి పడితే పట్టావు కానీ దిమాక్ ఉన్నోడిని పట్టావు. రుద్రాన్ని చూస్తూనే తన ఫేస్ని మండించుకుంటూ ఆద్యాన్ని చెక్ చేయడం మొదలుపెట్టాడు రుద్ర.
ఆద్యకి ఎక్కడైనా ట్రాకర్ ఏమైనా పెట్టాడేమో అని అనుకుంటూ. కానీ ఆద్య మీద తన హ్యాండ్ పడకముందే రుద్ర తనకి మిడిల్ ఫింగర్ చూపించేసేసరికి ఆవేశంగా రణ్ధీర్ కార్ డోర్ ఓపెన్ చేసి బయటికి వచ్చాడు. హాయ్ ఫ్రెండ్స్, ఎపిసోడ్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో.